వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పూజలు చేసిన ఇన్వెస్టర్. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఎమ్మెల్యేల సమావేశంపై స్పందించిన ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. 111 మంది ఫీమేల్ సింగర్స్తో ఒక మేల్ సింగర్ చోటు 12 గంటల పాటలు పాడి తెలుగు బుక్ ఆఫ్ ద రికార్డ్ సాధించారు. కుంభమేళా వెళ్లే ప్రయాణికులను రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్. విబలాపురం గ్రామంలో అఘోరి హల్చల్. అఘోరిని చూసేందుకు ఎగబడ్డ జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పూజలు చేసిన ఇన్వెస్టర్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మార్పులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులు. బడ్జెట్ తమకు అనుకూలంగా ఉండాలని వేడుకుంటూ మంత్రి నిర్మలా సీతారామన్కు పూజలు చేస్తున్న ఇన్వెస్టర్. बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, इस जग के सारे काम तेरा मेरा तेरा मेरा. जगदाता विश्व विधाता, तू ही जगदाता विश्व विधाता, तू ही बिगाड़े तू ही संवारे, तू ही बिगाड़े तू ही संवारे, इस जग के सारे काम तेरा मेरा तेरा मेरा. तू ही जगदाता विश्व विधाता, तू ही जगदाता विश्व विधाता. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఎమ్మెల్యేల సమావేశంపై స్పందించిన ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి గారు, కావాల్సుకొని కొన్ని దొంగ యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళినట్టు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నా. దీని వెనుకాల ఉన్న వాళ్లను తప్పకుండా శిక్షించాలి. దీని వెనుకాల ఉన్న పార్టీలను, వారు సంపాదించిన అక్రమ సంపాదనను కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోడిగుడ్డుపై ఈకలు పీకే చర్యలను మానుకోండి. సమాచార ఎమ్మెల్యే కలుసుకోవడంలో తప్పేముంది? వారమైనా బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కదా. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై కోర్టు ద్వారా పరువు నష్టం దాఖలు వేస్తున్నానన్నారు. మెయింటైన్ చేస్తున్నారు. అడిగి మేము పోయినామా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే అడిగి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినా, లేకపోతే బీజేపీ ఇంటికి పోయినా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతే, లేకపోతే ఇంకా చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాల కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవు. ఆ భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు. దాన్ని ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ షూట్ చేస్తూ కోర్టుకు కూడా గురుస్తున్నా వీళ్ళని. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే అన్ని వీళ్ళ తిరిగిన అందరూ కూడా ఉంటారు అనుకుంటున్నారేమో.
కుంభమేళా వెళ్లే ప్రయాణికులను రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మెహదీపట్నంలో బస్సు ఎక్కించుకొని మేడ్చల్లో బస్సు చెడిపోయిందని పక్కకు ఆపి పారిపోయిన బస్ డ్రైవర్. దీంతో 3 గంటల నుంచి రోడ్డు మీదనే ప్రయాణికులు పడిగాపులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన పరిష్కారం కాని సమస్య. న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన ప్రయాణికులు. టికెట్ బుక్ చేసుకున్నాను. 6,300 పడింది హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. నేను ఒక 4 days నుంచి చూస్తున్నాను నా వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ అవుతున్నాను. 18 సీట్ బుక్ అయినాయి, అసలు మిగిలిన ఏం బుక్ కాలేదు. వేరే బస్సులలో కూడా అట్లా 18, 10 అట్లా బుక్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని కలిసి క్లబ్ చేసేసి ఒక బస్సులు వేసి అందరినీ తోలిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఎక్కడ ఎక్కిర్రు, ఎక్కడ ఆపేసారు? మెహదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ. నేను హైదరాబాద్ నుంచే పొద్దున 8కి వెళ్లాల్సిన బస్సు ఇప్పుడు పేమెంట్ ఎంత చేశారు మీరు? 6,300. ఇప్పుడు మిమ్మల్ని 4 టికెట్లు ఎక్కడ వదిలేసారు? ఇప్పుడు మిమ్మల్ని మెహదీపట్నంలో ఎక్కినారు బస్సు. ఇక్కడ ఆపినారు. బస్సు ఇక్కడ ఆగింది, మేడ్చల్లో ఆగింది, ఆపినారు. మీరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు? అదిగో పోలీసులు వెనకనే ఉన్నారు. చెప్పినాం 7 మందికి స్టాండింగ్, వాళ్ళు సీట్లు లేవు 7 మందికి. గూడు లేక అద్దె ఇంటిలోకి వెళ్లలేక రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్లో గడిపిన కుటుంబం. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందారు. సొంత ఇల్లు లేకపోవడంతో అంబులెన్స్లోనే మృతదేహంతో రాత్రంతా ఉన్న భార్య శారద, 3 పిల్లలు. సుమారు 50,000 వరకు ఫోన్పే ద్వారా కుటుంబానికి అందించిన మానవతావాదులు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ప్రాపర్టీస్ లేకపోతే గవర్నమెంట్ తెలియమని అంటే కూడా సొంత ఇదే ఊరు కదా. మహారాష్ట్ర వాళ్ళని టికెట్కి వచ్చి 12,000 అక్కడ ఉపాధి ఏం చేసి మరి అవును ఇక్కడ సిసిల్ అప్పుడు కానీ ఇన్వాల్వ్ చేసిన పనికి 4 గంటలు అప్లై అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ కరీంనగర్, హైదరాబాద్ మొత్తం అప్పుడు సీట్ నేనే తిరిగిన. ఎలాంటి ఈ ఇల్లు కూడా 5 పోతుంది మేడం. ఇది కూడా అయిపోయింది. ముస్తాబాద్ ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులు జోడించి నేను వేడుకునేది ఏంటంటే, చనిపోయిన మా పెద్దనాన్న కొడుకు, మా అన్నయ్య
ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఉందామంటే నీళ్లు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది హాస్పిటల్లో. అద్దెకున్న చాడికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము. దయచేసి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. దయచేసి ప్రతినిధులారా, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే గాని గడుపులోకి మెక్కులు పోని పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. మరి కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీలను అందించారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయలుదేరారు. పద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ఉత్సవాలకు హాజరు కాబోతున్న భక్తుల సౌకర్యార్థంగా 364 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకెళ్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన జరిగే బసంత్ పంచమిని పురస్కరించుకుని అధిక రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశానన్నారు. श्रद्धालु भक्तजन आए हैं, उन सब के रेलवे की सर्विसेज के लिए कल करीब 364 ट्रेन्स चली है इवैक्यूएशन की. रात कंटिन्यूसली रात भर पूरी टीम वॉर रूम में रही है और लगातार राज्य सरकार के साथ कोऑर्डिनेशन करके इससे करीब 12 लाख से अधिक श्रद्धालुओं को रेलवे के माध्यम से अपने गंतव्य स्थान तक पहुंचाया गया है. और आज भी कंटिन्यूसली स्टेट गवर्नमेंट के साथ कोऑर्डिनेशन में है रेलवे की टीम. और बहुत ही मेरा रिक्वेस्ट रहेगा सभी श्रद्धालुओं के साथ कि जिस तरह से आपके लिए सुविधाएं बनाई गई है और जो रेलवे और पुलिस की तरफ से और प्रशासन की तरफ से जो भी आपको वहाँ पर बताया जाए वैसा ही करें. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జీసీసీ గోడౌన్ నందు శ్రీ 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 మైసమ్మ తల్లి పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఉదయం వేద పండితులచే శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ నరసింహారావు, ఇల్లందు నియోజకవర్గ నాయకులు మడుగు సాంబామూర్తి, బొల్ల సూర్యం, ప్రధాన కార్యదర్శి జాఫర్, ఉల్లిగ సతీష్ తదితరులు పాల్గొన్నారు. तत्पुरुषाय विद्महे
ఆశీర్వచనం అయిపోయిన తర్వాతకి వసంతోత్సవము కార్యక్రమం ఉంటుంది. అనగా ఎంతో సంతోషంగా గ్రామవాసులపై ఉండేటట్టుగా అమ్మ ఆశీర్వదిస్తుంది. వేదాలతో అందరూ బొట్టు ఒక టైం ఉంటుంది ఇక్కడ రాలే పరిస్థితి గోదావరికని బస్టాండ్ కాలనీకి చెందిన చిట్యాల రంజిత్ అనే సింగరేణి కార్మికుడు తన పర్సును బస్టాండ్ సమీపంలో పోగొట్టుకున్నాడు. వరంగల్కు చెందిన ఎర్రం అనిల్కు ఈ పర్సు దొరికింది. అయితే వెంటనే అనిల్ సమీపంలో ఉన్న రామగుండం ట్రాఫిక్ పోలీసులకు నిజాయితీతో అందించాడు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు పర్సులో ఉన్న నెంబర్ ప్రకారం చిట్యాల రంజిత్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అనంతరం పర్సు దొరికిన అనిల్ చేతుల మీదుగా రంజిత్కు పర్సును అప్పగించారు. ఆ పర్సులో 500 నగదుతో పాటు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా అనిల్ను ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావుతో పాటు ఎస్ఐ హరిశేఖర్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. గతంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్కు అండగా నిలిచారని సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పేరపోగు పెద్ద లక్ష్మణ తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామం తన నివాసం ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వం ప్రజలు కొనసాగించాలని కోరారు. మాదిగలకు అంగీక సమానత్వంతో పాటు మాదిగల వాటా మాదిగలకు అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు నగర కన్వీనర్ మిసాల సుమలత, పేరపోగు లావణ్య, అర్జున్, అశోక్, వెంకట్ రాజు, విజయుడు, మాదన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఢిల్లీ వరకు, మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మోగే విధంగా మన యొక్క కళా సాంస్కృతిక విధానాన్ని పెంపొందే విధంగా మన యొక్క గళాన్ని వినిపించాలి డప్పుల మోత ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. మాదిగ జాతి యావత్తు ఇంటింటికో డప్పి పట్టుకొని కదలాల 7వ తారీఖున అని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తున్నాం. మరి నేను ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క వర్గీకరణ కోసం చేస్తున్న క్రమంలో మరి మనం అంతా కూడా పిలుపుని అందిస్తున్నామంటే ఈ పిలుపుని అందుకొని యువతులు ప్రతి ఒక్క డాక్టర్, ఇంజనీర్లతో సహా కూడా మరి సంఖ్యకు డప్పి కదిలించుకొని రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ఈ వర్గీకరణ వేగవంతంలో త్వరగా పరిష్కారం చేసుకుంటే జాతి యావత్తు అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి రిజర్వేషన్ల ఫలాలు సంక్షేమం అందడమే కాకుండా రాజ్యాధికారం కూడా అంతిమ లక్ష్యం. ఆయన యొక్క పోరాటంలో భాగంగా కొనసాగిస్తాం. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు కూడా గతంలో అండగా ఉండి 4 సంవత్సరాలు మరి అమలు చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ పోరాటం మాదిగ దండోరా ఈదిమూడు గ్రామం నుంచి మొదలుకుంటే 20 మంది యువకుల చేత ఏర్పడినటువంటి మహోత్తరమైనటువంటి సామాజిక ఉద్యమం నేడు మాదిగలకు మరి ఆణిముత్యమైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరి పద్మశ్రీ అవార్డు రావడం అనేది చాలా మరి అరుదు కాబట్టి మా మాదిగల్లో కూడా మొట్టమొదటిగా ఆయనకు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అయితే ఈ క్రమంలో మాకు మాదిగలకంటూ ఆయన ఎక్కుపెట్టినటువంటి పోరాటానికి మేమంతా కూడా కృషి వలులుగా ఎన్నో ఏండ్లుగా
మా జీవితాలను త్యాగం చేసి అన్నతో పాటు మేమంతా కూడా వర్గీకరణ కోసం ఎన్నోసార్లు జైళ్ళు, బాధలు, లాఠీ దెబ్బలు అన్నీ కూడా మరి సహించి మేము పోరాట వీరులుగా మేము మాదిగ జాతి భావితరాలకు మరి వాళ్ళకంతా కూడా మేము చేస్తున్నటువంటి ఉద్యమ ఫలితాలు, రిజర్వేషన్ల ఫలితాలు, అంబేద్కర్ ఇచ్చినటువంటి మాకు పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు, ఉప కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా న్యాయం చేకూర్చే విధంగా అన్నగారు చేస్తున్నటువంటి మహోత్తర ఉద్యమం మరి ఇప్పుడు ఈ స్థాయికి సుప్రీంకోర్టు నుంచి కూడా మనకు న్యాయం జరిగే విధంగా పోరాటం కొనసాగింది. మరి ఎన్నోసార్లు కూడా మనకు న్యాయం జరగాలని చెప్పేసి గతంలో ఉషా మెహ్రా కమిషన్, మరి ఇంతకుముందు కూడా మరి అన్ని వివిధ కమిషన్ల పేరు మీద కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఏకసభ్య కమిషన్ మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని ఏర్పాటు చేసి మన జిల్లాకు కూడా పంపించడం జరిగింది. కలెక్టరేట్ నందు కలెక్టర్ దగ్గర సమక్షంలో అందరి యొక్క మరి ప్రజా సంఘాల సమక్షంలో మరి ఈ యొక్క కమిషన్ నివేదికలు తీసుకెళ్ళింది. మరి ఇంకా నెల 45 రోజులు కావాలని చెప్పేసి కూడా కాలం గడుస్తూ వస్తుంది. మరి కాలాన్ని కోరడం అనేది సమయాన్ని తీసుకుంటూ కాలం వృధా అవుతుంది. ఇప్పటికే డిఎస్సి అయితేనేమి, విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల్లో అయితేనేమి మాదిగలు వేచి చూస్తున్నాడు వర్గీకరణ కోసం. మరి దీన్ని వేగవంతం చేసి ఇప్పుడున్నటువంటి రంజిత్ పాషా కలెక్టర్ గారు కూడా దీన్ని వేగవంతం చేసే విధంగా నివేదికలు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి పంపించాలని చెప్పేసి కూడా కోరుచున్నాం. మరి అంతేకాకుండా ఈ కమిషన్ పేరు మీద కాలయాపనలు జరగకుండా తక్షణమే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కూడా మాదిగలు యావత్తు మొత్తం మరి ఈ యొక్క వర్గీకరణ పైన ఆధారపడి మన యొక్క ఉపకులాలు కూడా వేచి చూస్తున్నాయి. ఈ వర్గీకరణ ఎప్పుడా అని చెప్పేసి ఈ రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా విభజన ABCDలుగా జరిగితే తక్షణమే మాకు ఉద్యోగాల్లో కానీ విద్యా జనగామ జిల్లా దేవరపుల మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామారెడ్డిగూడెం రైతుల సాగు నీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వెళ్లబుచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రిపై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడి సమస్యను తెలియజేసి దేవాదుల నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానికి స్పందించిన అధికారులు 2 రోజుల్లో దేవాదుల నీళ్లు వస్తాయని చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఓకేనా? నీ మీద మరి హామీ ఇస్తుంది అందరికి. నీళ్ళు ఎల్లుండి ఇస్తావు కదా? కొద్దిగా ఇయ్యరా? రేపు ఎండిపోతానే కామారెడ్డి కూడా, సీతారాంపురం ఇదంతా ఎల్లుండి ఒప్పుకోవచ్చు కదా, మాట నిలబెడతావు కదా? ఓకేనా? నీ మీద మరి హామీ ఇస్తుంది అందరికి. నీళ్ళు ఎల్లుండి ఇస్తావు కదా? ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, అలాగే గిరిజన ప్రజలకు అయ్యన్న పాత్రుడు గారు క్షమాపణ చెప్పాలని కోరుతూ పార్వతీపురం మాన్యం జిల్లా కోమరాడ మండలం పెద్ద శాఖ గ్రామంలో శుక్రవారం రాత్రి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు మధు కైలాస్ మరియు CATU నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ 1/70 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధు కైలాస్, రమేష్, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి పెద్ద శాఖ గ్రామంలో నిరసన తెలియజేస్తున్న ఫోటో నాయకులు మాట్లాడుతున్న వీడియో చూడగలరు. విధంగా 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు 27 తేదీన మన విశాఖపట్నం వచ్చిన టూరిజం సందర్భంగా చెప్పడం చాలా ఆశ్చర్యప్రదంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అయ్యన్న పాత్రుడి మాట ఇన్న తర్వాత గిరిజనులందరూ కూడా చాలా
మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు 1/70 చట్టం 1970లో ఆదివాసీ గిరిజనులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాన్ని ఈరోజు గిరిజనుల హక్కుల కోసం గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ఈరోజు ఆయన మాటలు తీరుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో గిరిజనుల హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని పగడబందిగా అమలు చేయాలి. అలాగే చేసే చట్టాన్ని అమలు చేయాలి. జీవో నెంబర్ 3ని అమలు చేయాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.